బ్రేకింగ్ న్యూస్ పోలవరం జిల్లా రంపచోడవరంలో అటవీ శాఖ స్పెషల్ ఆపరేషన్ రాత్రంతా కొనసాగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నెలకోట పూడిపల్లి టనల్ సమీపంలోని కొండ ప్రాంతంలో సంచరిస్తున్న పులిపై అటవీ శాఖ హనుమాన్ ప్రత్యేక బృందాలు రాత్రంతా నిరంతర నిఘా కొనసాగించాయి. పవన్ చొరవతో బెంగళూరు నుంచి వచ్చిన వన్యప్రాణి నిపుణుల ప్రత్యేక బృందం కూడా ఆపరేషన్ లో పాల్గొంది. పులి ప్రవర్తన, కదలికలు, భద్రతా చర్యలపై సాంకేతిక సలహాలు అందిస్తూ అటవీ శాఖకి సహకరిస్తోంది. రంపచోడవరం డిఎఫ్ఓ రామచంద్రరావు స్వయంగా రాత్రంతా ఘటనా స్థలంలో మకాం వేసి ఆపరేషన్ ని పర్యవేక్షించారు. రాత్రంతా డ్రోన్ల సహాయంతో పులి కదలికల్ని నిరంతరం గమనించారు. పులికొండ ప్రాంతంలోనే ఉండగా సమీప గ్రామాల వైపు కదలకుండా అటవీ శాఖ బృందాలు విజయవంతంగా నియంత్రించాయి. పులి రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకున్నట్టు గుర్తించింది డ్రోన్. ప్రస్తుతం పులి కొండ ప్రాంతంలోనే ఉన్నట్టు అటవీ శాఖ నిర్ధారించింది. అయితే పులి పగటి వేళల్లో చురుగ్గా మారి సంచరించే అవకాశం ఉందని బృందాలన్నీ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నాయి. గ్రామాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దంటూ సూచించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, అంటే డ్రోన్ ద్వారా అలాగే అధికారులు కూడా పర్యవేక్షిస్తూ వస్తున్నారు ఆ పులి కదలికలన్నింటినీ కూడా. సో మరి నెక్స్ట్ ఏంటి, ఏం చేయబోతున్నారు అధికారులు? ధనలక్ష్మి, చూసుకున్నట్లయితే గత 4 నెలల నుంచి కూడా పెద్ద పులి అధికారులు ముప్పు తిప్పలు పెడుతుందని చెప్పుకోవాలి. ఆ కొండ నుంచి ఈ కొండకి, ఇటు ప్రాంతం నుంచి అటు ప్రాంతానికి అలా జిల్లాలు మారుస్తూ కూడా తిరిగిన పరిస్థితుల నేపథ్యంలో మొన్న ఏదైతే 14 ఆవులు మంద మీద అటాక్ చేసి మొత్తం అన్నింటినీ కూడా చంపివేసిందో ఆ నేపథ్యంలోనే రాష్ట్ర డిప్యూటీ సీఎం అదేవిధంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అయితే తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు. వెంటనే ప్రత్యేక బృందాలను కూడా దింపి ఎట్లాగైనా సరే పులిని బంధించాలని చెప్పి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికార యంత్రాంగంలో ఉన్న అందరూ బెస్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రస్తుతం అయితే పోలవరం జిల్లాకి చేరుకున్నారు. ఇది నెలకోట దగ్గర నుంచి కూడా రాత్రంతా కూడా పులిని ఎక్కడికి కదలనివ్వకుండా అయితే కట్టుదిట్టం చేయగలిగాం సక్సెస్ఫుల్ గా అంటూ కూడా చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో పులిని హిట్ చేసేందుకు, అంటే పులికి మత్తుమందించి బంధించేందుకు అయితే అనువైన ప్రదేశం కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ సమయం వస్తే కనుక వెంటనే హిట్ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 6 ట్రాంకులైజర్ గన్ టీమ్స్ అయితే అక్కడ తిరుగుతున్నాయి. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పబ్లిక్ ని కూడా అవేర్నెస్ కార్యక్రమం చేసే విధంగా అయితే 6 టీములు పెట్టారు. అదేవిధంగా 23 హనుమాన్ టీములను ఇప్పటికే ఫామ్ చేసి వారందరూ కూడా ఆ అటవీ ప్రాంతంలోనే తిరుగుతున్నారు, నిరంతరం గస్తీ కాస్తున్నారు. రాత్రి స్వయంగా కాకినాడ డిఎఫ్ఓ, అదేవిధంగా ప్రస్తుతానికి రంపచోడవరం ఇన్ఛార్జ్ గా ఉన్న డిఎఫ్ఓ రామచంద్రరావు కూడా స్వయంగా ఆపరేషన్ లో పాల్గొన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బెంగళూరు నుంచి వచ్చిన రాజీవ్ టీం కూడా ప్రత్యేకంగా 4 బృందాలు డ్రోన్ తో మానిటర్ చేయడమే కాకుండా ఆడపులికి సంబంధించిన ఏదైతే అరుపులు ఉంటాయో ఆ అరుపులు ఆ చుట్టుపక్కలే ఉన్నట్లుగా అయితే పులిని నియంత్రించారు. పూర్తిగా చూసుకున్నట్టయితే అత్యధికంగా డ్రోన్ టెక్నాలజీని వాడి పులిని గుర్తించడమే కాకుండా ఆ పులికి ఏదైతే ఆ డ్రోన్ కెమెరా ద్వారా ఒక స్పీకర్ ని పెట్టి అక్కడ ఆడపులి సంచరిస్తున్నట్లుగా అయితే ఆడపులి గాండ్రిపుల్ని కూడా ఇప్పటికే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు పులిని బంధిస్తామంటూ కూడా అధికారులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గడిచిన 2 రోజులుగా పూర్తిగా దాని అబ్జర్వేషన్స్ అన్ని కూడా తీసుకున్నాం. రాత్రంతా కూడా ఎక్కడికి వెళ్లకుండా కట్టుదిట్టం చేశాం కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు పగలు అది తిరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పగలు తిరిగిన సమయంలో పులిని బంధించేందుకు, పులికి మత్తుమంది ఇచ్చేందుకు అనువైన ప్రదేశానికి దాన్ని వెళ్లే విధంగా అయితే డ్రోన్ కెమెరాలతో తరలించి దాన్ని త్వరితగతిన బంధిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పులికి హాని కలగకుండా, ఇటు పక్కన ప్రజలకు కానీ లేదంటే మూగజీవాలకు కానీ ఇబ్బంది కలగకుండా అయితే ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేస్తామంటూ కూడా అధికారులు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. లక్ష్మి, అయితే శివశంకర్ స్పెషల్ గా తెప్పించారు హనుమాన్ టీమ్ ని. సో వారి యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి పులిని బంధించడంలో? చూసుకున్నట్లయితే హనుమాన్ టీమ్స్ అన్ని కూడా పులిని ఎక్కడికక్కడ అబ్జర్వ్ చేస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో పులిని సరౌండ్ చేసే, అంటే పులి ఉన్న కొండ ప్రాంతం అది మొన్న మనం బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా చూసాం. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఆ చెట్టుకి మధ్య గ్యాప్ కూడా ఉండదు. అలాంటి ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఆ చెట్ల పైన షెల్టర్ ఏర్పాటు చేసుకుని రాత్రంతా కూడా అక్కడే గడిపిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాగ ప్రత్యేకంగా పులిని ఎక్కడ తిరుగుతుంది, ఏ సమయంలో బయటకు వస్తుంది అనేది పూర్తి స్థాయిలో మానిటర్ చేయడంతో పాటు
ఇటు పక్కన రాజీవ్ టీం ఏదైతే బెంగళూరు నుంచి వచ్చిన రాజీవ్ టీం ఉందో రాజీవ్ టీం కూడా డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు దాన్ని మానిటర్ చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా పులి కదలికలు మిస్ అవ్వకుండా పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పులి ఒక అనువైన ప్రదేశంలోకి వచ్చినప్పుడు దాన్ని బంధించేందుకు ఇప్పటికే ట్రాంక్లైజర్స్ గన్స్ తోటి రెడీగా ఉన్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా పగటిపూట ఈ రోజు తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది లక్ష్మి. అయితే శివశంకర్ నైట్ టైంలో కొంత రెస్ట్ తీసుకున్నప్పటికీ పులి డే టైంలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సో అంతమంది టీం ఉన్నారు కాబట్టి ఎంతసేపట్లో ఆ పులిని పట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలి? ఇటు చూసుకున్నట్లయితే అటవీ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, అయితే కొండ ప్రాంతంలో రెస్క్యూ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది. కానీ ఇక్కడ పులి తన టెరిటరీయే వెరైటీగా ఉందని చెప్తున్నారు. అయితే కోల్కతా ఏదైతే బెంగళూరు నుంచి వచ్చిన టీం అయితే పులికి సంబంధించిన ఈ టెరిటరీ అంతా కూడా ఒక ప్రత్యేకంగా వెరైటీగా ఉంది. ఒక కొండ నుంచి ఇంకో కొండకి అది ఈజీగా వెళ్ళిపోతుంది. అయితే కొండకి మధ్యలో ఉండే వాటర్ ఏదైతే గుంటలు ఉంటాయో ఆ గుంటల్లో వాటర్ తీసుకోవడంతో అది కొండ ప్రాంతం నుంచి బయటికి రాలేకపోతుంది. అంటే వాటర్ దగ్గరలో ఉన్నప్పుడు దానికి మత్తి ఇస్తే పులికి ఏదైనా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ కి దూరంగా పులిని తీసుకొచ్చినప్పుడు దాన్ని ట్రాంకులైజ్ చేయాలి అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 200 మంది సిబ్బంది వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా రాత్రి నుంచి కూడా పులి కదలకి అంటే పులి ఎక్కడ ఉందనేది ఎగ్జాక్ట్ గా తెలుసు కాబట్టి పులికి సంబంధించి ఈ రోజు ఆపరేషన్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేస్తాం. సుమారుగా సాయంత్రం 6 గంటల లోపు పులిని బంధిస్తామని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది లక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శివశంకర్.